ఒక మగాడు వేరే వాడి భార్యను కోరుకోవడం అనేది దేనితో సమానం తెలుసా? ఒక చిన్న స్టోరీ చెప్తా జాగ్రత్తగా వినండి. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు. వాడికి అమ్మాయిలంటే ఎప్పటినుండో ఒక రకమైన చూపు ఉంటుంది. ఒకరోజు ఈ సర్పంచ్ ఎక్కడికో బయటికెళ్ళొస్తుండగా దాహం వేసి ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. ఆ ఇంట్లో చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి తన భర్తకు అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఈ సర్పంచ్ బయట నుండి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. ఆ అందమైన అమ్మాయి లోపల నుండి ఒక చెంబులో నీళ్లు తీసుకొని బయటికొచ్చి సర్పంచ్కిస్తుంది. ఆమె అందాన్ని చూడగానే ఎలాగైనా ఈమెను మా ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని తన మనసులో అనుకుంటాడు. లోపల ఉన్న భర్త భోజనం తినడం అయిపోగానే నాకు బయట చిన్న పనుంది వెళ్ళొస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోవడం చూసిన ఈ సర్పంచ్ వెంటనే తనకున్న కోరికను ఈమెకు చెప్తాడు. దానికి ఆమె ఆశ్చర్యపోతుంది. సర్పంచ్ గారు, మీరు ఈ ఊరికి పెద్దండి, మీరు నన్ను కోరుకోవడం ఏంటి అని సర్పంచ్తో అంటుంది. ఎంత చెప్పినా సర్పంచ్ మాత్రం వినడు. ఇంకా అయ్యే పనిలా లేదనేసి ఆమె దానికి ఒప్పుకొని, సరే నేను మీతో వచ్చేస్తా, కాకపోతే మీరు ఫస్ట్ మా ఇంట్లో భోజనం చేయాలి, అలాగైతేనే మీతో పాటు వస్తా అంటుంది. దానికి సర్పంచ్ తింటా అనేసి లోపలెళ్ళి కూర్చుంటాడు. భోజనం తినడానికి ఇందాక వాళ్ళ భర్త వదిలేసిన ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ తీసుకొని వస్తుంది. దాన్ని చూసిన సర్పంచ్, నేను ఈ ఊరి పెద్దని, నాకు ఎంగిల్ ప్లేట్లో భోజనం పెడతావా అంటూ ఆ అందమైన అమ్మాయిని తిడతాడు. ఆమె నవ్వుతూ, సర్పంచ్ గారు, పెళ్ళైన ఒక ఆడామెను సొంతం చేసుకోవాలని మీరు అనుకున్నప్పుడు మీకు తప్పు అనిపించలేదు, మరి ఎంగిలి ప్లేట్లో తినడం మాత్రం మీకు ఎందుకు తప్పు అనిపిస్తుంది అని చెప్పుతో కొట్టినట్టు సమాధానమిస్తుంది. ఈ మాటలు విన్న సర్పంచ్ తన తప్పు తెలుసుకొని ఆమెను క్షమించమని అడిగి ఇప్పటి నుండి ప్రతి స్త్రీని తల్లిలా చూసుకుంటానని ఆమెకు మాట ఇస్తాడు. ఈ సర్పంచ్ తెలుసుకున్నట్టు ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకు కూడా తెలిస్తే చాలా బాగుంటుంది. వేరే వాళ్ళని కోరుకోవడం అనేది ఇంకోటి తిని కక్కిన ప్లేట్లో భోజనం చేయడం లాంటిదే. ఈ వీడియో అండ్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ఆమె చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటే కరెక్ట్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.